హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు మా ముందుకి ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకొచ్చాను. ఆ లవ్ స్టోరీ నేమ్ వచ్చేసి పక్కింటి అమ్మాయి. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేస్తున్నాను. అభిరామ్ నగరంలోనే పేరున్న ఒక పెద్ద కార్డియాలజిస్ట్. చాలా సైలెంట్, రెస్పాన్సిబుల్ మరియు హ్యాండ్సమ్. అనన్య మెడికల్ థర్డ్ ఇయర్ చదువుతున్న చురుకైన అందమైన అమ్మాయి. కొంచెం అల్లరి, మరి కొంచెం అమాయకత్వం కలిగిన ఒక అమ్మాయి. హైదరాబాద్లోని ఒక ప్రశాంతమైన కాలనీ. అక్కడ ఒక పెద్ద విల్లాలో అభిరామ్ తన తల్లి సుమిత్రతో కలిసి ఉంటాడు. సరిగ్గా అభిరామ్ ఇంటి పక్కనే ఒక చిన్న ఇంట్లోకి అనన్య వాళ్ళ కుటుంబం అద్దెకు వస్తుంది. అభిరామ్ రోజులు చాలా బిజీగా సాగుతాయి. కానీ అతని దినచర్యలో అత్యంత ముఖ్యమైన సమయం ఉదయం 8:30 గంటలకు. సరిగ్గా ఆ సమయానికి అనన్య కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని కాస్త హడావిడిగా జుట్టు సరిచేసుకుంటూ గేట్ దాటి కాలేజ్ బస్ వైపు వెళ్తుంది. తన రూమ్ కిటికీలో నుంచి అభిరామ్ ప్రతిరోజు తననే చూస్తుంటాడు. ఆమె ముఖంలో ఉండే ఆ ఉత్సాహం, ఆ నవ్వు అభిరామ్కి తెలియకుండానే అతని గుండెల్లో చేరిపోయాయి. అనన్య కాలేజ్ బస్ ఎక్కి వెళ్ళేంత వరకు కిటికీ దగ్గరే నిలబడతాడు. మళ్ళీ సాయంత్రం ఆమె కాలేజ్ నుండి తిరిగి వచ్చే సమయానికి కారులో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి ఆమె సేఫ్గా ఇంటికి చేరుకోవడం చూసి కానీ లోపలికి వెళ్ళడు. అయితే అనన్య ఎప్పుడూ అభిరామ్నైతే గమనించలేదు. ఆమె ప్రపంచం, ఆమె చదువు, ఫ్రెండ్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. అభిరామ్ మాత్రం మనసులోనే ఆమెను అమితంగా ఇష్టపడుతుంటాడు. ఒకరోజు అభిరామ్ తల్లి సుమిత్ర తమ ఇంట్లో ఒక చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేస్తుంది. కాలనీ అందరినీ పిలవాలని అనుకుని పక్కింట్లో ఉన్న అనన్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ అనన్య తల్లి భారతి ఉంటుంది. నమస్తే అండి, రేపు మా ఇంట్లో చిన్న పూజ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి అని సుమిత్ర తాంబూలం ఇస్తుంది. కానీ అప్పటికే భారతి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. తప్పకుండా వస్తామండి, కానీ కొంచెం ఒంట్లో బాలేదు, ఒకవేళ నేను రాలేకపోయినా మా అమ్మాయి అనన్యను పంపిస్తాను అని భారతి చెప్తుంది. మరుసటి రోజు పూజ ముగుస్తుంది. ఇల్లంతా బంధువులతో, పూల అలంకరణలతో చాలా అందంగా ఉంటుంది. అనన్య ఒక బ్యూటిఫుల్ లైట్ పింక్ కలర్ లంగావోణి వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని దేవకన్యలా అభిరామ్ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆమె రాకను కిటికీలో నుంచి కాదు, నేరుగా చూసిన అభిరామ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పని అవుతుంది. ఆమె నడుచుకుంటూ వస్తుంటే అతని కళ్ళు ఆమెనే దాటి పక్కకు అయితే వెళ్ళలేకపోతున్నాయి. సుమిత్ర అనన్యను ఆదరంగా లోపలికి పిలిచి ప్రసాదం ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో సుమిత్ర అభిరామ్ను పిలుస్తుంది. అభి, ఇలా రామా, ఈమె మన పక్కింటి అమ్మాయి అనన్య, మెడిసిన్ చదువుతుందంట. నువ్వు పెద్ద డాక్టర్వి కదా, తనకి ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేయి అని పరిచయం చేస్తుంది. అనన్య ఆశ్చర్యంతో అభిరామ్ వైపు చూస్తుంది. సిటీలోనే ఇంత పెద్ద కార్డియాలజిస్ట్ తన పక్కింట్లోనే ఉంటాడా అని ఆమె నమ్మలేకపోతుంది. హలో సార్, ఐఎమ్ అనన్య, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని చేతులు జోడిస్తుంది. అభిరామ్ చిన్నగా నవ్వి, హలో అనన్య, సార్ వద్దు, అభి అని పిలు అంటాడు చాలా సాఫ్ట్గా. అనన్య ప్రసాదం తింటుండగా పూజ కోసం తెచ్చిన ఒక పెద్ద వెండి దీపపు ప్రమిద కింద పడబోతుంది. అనన్య దాన్ని పట్టుకోబోతుంది. అదే సమయంలో అభిరామ్ కూడా దాన్ని ఆపడానికి చేయి వేస్తాడు. ఇద్దరు చేతులు ఒకదానిపై ఒకటి స్పర్శిస్తాయి. ఆ స్పర్శకి అనన్య ఒంట్లో ఒక కొత్త అనుభూతి. అభిరామ్ కళ్ళల్లో ఉన్న తీవ్రమైన ప్రేమను ఆమె ఆ క్షణంలో మొదటిసారి గమనిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దమైన రొమాంటిక్ కెమిస్ట్రీ క్రియేట్ అవుతుంది. నీకు కార్డియాలజీ అంటే ఇష్టమా అని అభిరామ్ మాటలు కలిపి ఆమె చదువు గురించి అడుగుతాడు. మెడిసిన్ టాపిక్ రావడంతో అనన్య చాలా ఉత్సాహంగా తన కాలేజ్ విషయాలు, తనకు వచ్చే కొన్ని ప్రాక్టికల్ డౌట్స్ అన్నీ అడుగుతుంది. అభిరామ్ చాలా ఓపికగా తనదైన స్టైల్లో ఆమెకు వివరిస్తాడు. అభిరామ్ మాట్లాడుతుంటే అతని వాయిస్లోని బేస్, అతని నాలెడ్జ్ చూసి అనన్య మనసులోనే ఫిదా అయిపోతుంది. ఫంక్షన్ అయిపోయాక అనన్య ఇంటికి బయలుదేరుతుంది. అభిరామ్ ఆమెను గేటు వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాడు. అనన్య వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, థ్యాంక్ యూ అభి గారు, ఈరోజు మీతో మాట్లాడడం చాలా బాగుంది. రేపటి నుండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూస్తే విష్ చేయవచ్చా అని అడుగుతుంది చిన్నగా నవ్వుతూ. అభిరామ్ మనసు ఆనందంతో నిండిపోతుంది. అతను నవ్వి, ఖచ్చితంగా, నిజానికి రేపటి నుండి నిన్ను బస్సులో కాకుండా నేనే నా కారులో నీ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎలాగో ఆ రూట్లోనే నా హాస్పిటల్ కూడా ఉంది అంటాడు. అనన్య ఆశ్చర్యంగా, అవునా, మరి ఇన్నాళ్ళు మీరు నాకు ఎప్పుడూ కనిపించలేదేంటి అని అడుగుతుంది అమాయకంగా. అభిరామ్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, నువ్వు చూడలేదాను, కానీ నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిన్నే చూస్తుంటాను అంటాడు. ఆ మాటల్లోని అర్థం, అతని కళ్ళల్లోని ప్రేమని అనన్య వెంటనే గ్రహిస్తుంది.
ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడతాయి. ఒక అందమైన చిరునవ్వుతో ఆమె తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అభిరామ్ తన కిటికీ వైపు చూస్తూ నవ్వుకుంటాడు. ఇన్నాళ్ళు ఏకపక్షంగా సాగిన ఆ కిటికీ ప్రేమ ఆ పూజ ఫంక్షన్ సాక్షిగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మారడానికి మొదట అడుగు పడుతుంది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు. అనన్య ఎప్పట్లాగే హడావిడిగా కాలేజ్ బ్యాగ్ వేసుకొని గేటు దాటి బయటకు వచ్చింది. కానీ ఈరోజు ఆమె కళ్ళు తెలియకుండానే పక్కింటి వైపు అభిరామ్ రూమ్ కిటికీ వైపు చూశాయి. అక్కడ అభిరామ్ లేడు. అనన్య మనసులో చిన్న నిరాశ. కానీ సరిగ్గా అదే సమయానికి అభిరామ్ తన వైట్ ఆడి కారును ఆమె ముందు ఆపి విండో గ్లాస్ దించాడు. బ్లూ షర్ట్, చేతికి బ్రాండెడ్ వాచ్, కళ్ళకు సన్ గ్లాసెస్తో అభిరామ్ చాలా క్లాస్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అను. ఎక్కండి డాక్టర్ గారు, కాలేజ్కి లేట్ అవుతుంది అన్నాడు అభిరామ్ మోహనమైన నవ్వుతో. అనన్య సిగ్గుపడుతూ కార్ ఎక్కి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కార్లో లైట్గా రోజ్ అండ్ శాండల్ వుడ్ సువాసన వస్తుంది. స్పీకర్లోంచి ఎస్పి బాలు పాడిన ఒక పాత మెలోడీ సాంగ్ చాలా తక్కువ వాల్యూమ్తో ప్లే అవుతుంది. కార్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఒక మధురమైన నిశ్శబ్దం. అభిరామ్ గేర్ మార్చే ప్రతిసారి అతని చెయ్యి అనన్య మోకాలకు కాస్త దగ్గరగా వస్తుంది. ఆ చిన్న స్పర్శకే అనన్య గుండె వేగం పెరిగింది. అభిగారు, మీరు ప్రతిరోజు నన్ను కిటికీలోంచి చూస్తున్నానని చెప్పారు కదా, నిజమేనా అని అడిగింది అనన్య అతని వైపు దొంగ చూపులు చూస్తూ. అభిరామ్ కారు ఆపి ఆమె వైపు తిరిగి కళ్ళజోడు తీశాడు. నిజమే అను. నా రోజంతా పర్ఫెక్ట్గా సాగాలంటే ఉదయం నీ ముఖం చూడాలి, సాయంత్రం నువ్వు క్షేమంగా ఇంటికి రావడం చూడాలి. ఇది నా గుండెకు అలవాటైపోయిన ఒక స్వీట్ అడిక్షన్ అన్నాడు చాలా లోతైన స్వరంతో. ఆ మాటలకి అనన్య ముఖం గులాబీ రంగులోకి మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అనన్య కాలేజ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని రెఫరెన్స్ బుక్స్ కోసం ఆమె కాలేజ్ లైబ్రరీలో ఒంటరిగా కూర్చొని వెతుకుతుంది. సరిగ్గా అదే సమయానికి బయట ఒక్కసారిగా దట్టమైన మేఘాలు పట్టి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. లైబ్రరీలో లైట్లు పోయాయి. చీకటిగా మారడంతో అనన్య కాస్త భయపడింది. అంతలో వెనక నుండి ఒక సుపరిచితమైన స్పర్శ ఆమె భుజంపై పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన అనన్యకు మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుతురులో అభిరామ్ కనిపించాడు. అభిగారు, మీరిక్కడ అందే ఆశ్చర్యంతో. ఈ కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నేను ఒకనే అను. విజిటింగ్కి వచ్చాను. వర్షం పడుతుంటే నువ్వు గుర్తొచ్చావు అన్నాడు అభి. ఆమె చేతిలోని పుస్తకాలను పక్కన పెట్టి ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. బయట వర్షం శబ్దం, లోపల చీకటి. ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. అభిరామ్ శ్వాస అనన్య ముఖం మీద తగులుతుంది. అభిగారు, ఎవరైనా చూస్తారు అని అనన్య గుసగుసలాడింది. ఆమె గుండె చప్పుడు లైబ్రరీ అంతా వినిపించేలా ఉంది. చూడనివ్వు, నా గుండె కొట్టుకునే వేగాన్ని పరీక్షించే హక్కు కాబోయే డాక్టర్గా నీకుంది అంటూ అభిరామ్ తన చేతిని అనన్య నడుము చుట్టూ వేశాడు. ఆమెను మెల్లగా తన వైపు లాక్కున్నాడు. అనన్య అభిరామ్ గుండెలపై చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ క్షణంలో అభిరామ్ ఆమె నుదుటిపై, ఆమె కనురప్పలపై చాలా సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకి అనన్య కళ్ళు మూసుకొని అతని శ్వాసలో లీనమైపోయింది. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. అనన్య బర్త్డే వస్తుంది. ఆ రాత్రి 11:30 గంటలకి అభిరామ్ అనన్యకు ఫోన్ చేసి, ఒకసారి మీ ఇంటి పైనున్న పెంట్ హౌస్ టెర్రస్ పైకి రాగలవా అని అడుగుతాడు. అనన్య వైట్ కలర్ స్లీవ్లెస్ నైట్ గౌన్ వేసుకొని పైకి వెళ్తుంది. అక్కడ వాతావరణం చూసి ఆమె నోట మాట రాలేదు. టెర్రస్ అంతా చిన్న చిన్న ఎల్లో ఎల్ఈడి లైట్స్తో, రెడ్ రోజెస్తో అలంకరించి ఉంది. మధ్యలో ఒక చిన్న టేబుల్, దానిపైన ఒక బ్యూటిఫుల్ కేక్ ఉంది. హ్యాపీ బర్త్డే మై ఫ్యూచర్ డాక్టర్ అండ్ మై లైఫ్ అంటూ అభిరామ్ వెనుక నుండి వచ్చి ఆమెను వెనుక నుండి గట్టిగా గౌలించుకున్నాడు. అనన్య అతని చేతుల స్పర్శకు పులకించిపోయింది. ఇదంతా నా కోసం అభి అంది ఆనంద బాష్పాలతో. కేవలం నీకోసమే అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె మెడలో ఒక మెరిసే డైమండ్ హార్ట్ షేప్ లాకెట్ ఉన్న చైన్ వేశాడు. చైన్ వేస్తున్నప్పుడు అతని వేలు ఆమె మెడ వెనక తగలడంతో అనన్య ఒళ్ళు జలధరించింది. అభిరామ్ మోకాలపై కూర్చొని అనన్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అను, నా ప్రతి గుండె చప్పుడు నీ పేరు చెప్తుంది. నేను బ్రతికించే గుండెల్లో ఎన్నో ఉండొచ్చు, కానీ నన్ను బ్రతికించే ఏకైక గుండె నీది. విల్ యు మ్యారీ మీ అని అడిగాడు. అనన్య ఇంకేం మాట్లాడకుండా మోకాలపై ఉన్న అభిరామ్ని పైకి లేపి అతని కౌగిల్లో బందీ అయిపోయింది. ఇద్దరు పెదవులు ఒకటయ్యాయి. ఆకాశంలో చంద్రుని వెన్నెల సాక్షిగా చల్లని గాలి వీస్తుండగా వారిద్దరి మొదటి ముద్దు చాలా రొమాంటిక్గా, ప్యాషనేట్గా సాగింది. ప్రేమ ప్రకటన తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అనన్యకు మెడికల్ 3rd ఇయర్ ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు ఆమెకు అభిరామ్ పనిచేసే హాస్పిటల్లోనే ఒక చిన్న అసైన్మెంట్ వచ్చింది.
అనన్య డాక్టర్ కోటు వేసుకొని సెటస్కోప్ మెడలో వేసుకొని హాస్పిటల్లోకి అడుగుపెట్టింది. హాస్పిటల్లో అభిరామ్ చాలా సీరియస్గా స్ట్రిక్ట్ డాక్టర్గా రౌండ్స్ వేస్తున్నాడు. అందరు నర్సులు జూనియర్ డాక్టర్లు అతన్ని చూసి భయపడుతున్నారు. కానీ అనన్య దూరం నుండి అతన్నే చూస్తూ మురిసిపోతుంది. రౌండ్స్ ముగించుకొని అభిరామ్ తన పర్సనల్ క్యాబిన్లోకి వెళ్ళాడు. కాసేపటికి డోర్ నాక్ చేసి అనన్య లోపలికి వచ్చింది. అభిరామ్ తల పైకెత్తి చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అను, నువ్విక్కడా అన్నాడు సీట్లో నుంచి లేస్తూ. అవును డాక్టర్ గారు, మీ దగ్గర ఒక పేషెంట్ జాయిన్ అయ్యారు. ఆమెకు హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉందంట. కాస్త చెక్ చేస్తారా అంది అనన్య నవ్వు ఆపుకుంటూ. ఎవరా పేషెంట్ అని అభిరామ్ అడిగాడు కంగారుగా. అనన్య అభిరామ్ టేబుల్ ముందుకు వచ్చి అతని చేతిని తీసుకొని తన గుండెపై పెట్టుకుంది. ఇగో ఈ పేషెంట్, మిమ్మల్ని చూడగానే దీని వేగం డబల్ అయిపోతుంది అంది కళ్ళు తిప్పుతూ. అభిరామ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఆ తర్వాత నవ్వుతూ క్యాబిన్ డోర్ లాక్ చేశాడు. అనన్యను మెల్లగా గోడకి ఆనించి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకు లాక్కున్నాడు. హాస్పిటల్లో ఇంత అల్లరి పనికిరాదు డాక్టర్ అనన్య అన్నాడు ఆమె పెదవులకు చాలా దగ్గరగా వస్తూ. మరేం చేయాలో మీరే చెప్పండి సీనియర్ డాక్టర్ గారు అంది అనన్య అతని షర్ట్ కలర్ పట్టుకొని. అభిరామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె పెదవులపై ఒక గాఢమైన ముద్దు పెట్టాడు. హాస్పిటల్ క్యాబిన్ అనే సంగతే మర్చిపోయి ఇద్దరూ ఆ రొమాంటిక్ క్షణంలో లీనమైపోయారు. ఒకరోజు సాయంత్రం అభిరామ్ రూమ్లో అనన్య కూర్చొని ఒక మెడికల్ బుక్ చదువుకుంటుంది. అభిరామ్ ఇంకా హాస్పిటల్ నుండి రాలేదు. అంతలో అభిరామ్ తల్లి సుమిత్ర కాఫీ కప్తో రూమ్లోకి వచ్చింది. అనన్య కంగారుగా బుక్ పక్కన పెట్టబోతుంటే ఆ బుక్లో నుంచి ఒక పాత డైరీ కింద పడింది. సుమిత్ర దాన్ని తీసింది. అది అభిరామ్ పర్సనల్ డైరీ. అందులో పేజీలు తిరిగేస్తుంటే ప్రతి పేజీలోనూ అనన్య ఫోటోలు, ఆమె కాలేజీకి వెళ్తున్నప్పుడు డిఫరెంట్గా యాంగిల్స్లో గీసిన స్కెచ్లు ఉన్నాయి. కింద మై లైఫ్ మై అను అని రాసి ఉంది. అనన్య భయంతో తలదించుకుంది. సుమిత్ర అంతా చూసి గంభీరంగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ రూమ్లోకి వస్తాడు. అక్కడ వాతావరణం చూసి అభిరామ్కి విషయం అర్థమైపోయింది. అమ్మా అది అని అభిరామ్ ఏదో చెప్పబోయాడు. సుమిత్ర డైరీని టేబుల్పై పెట్టి, ఇన్నాళ్ళుగా పక్కింట్లోనే ఉంటూ ఈ విషయం నాకు చెప్పలేదు కదరా అంది కాస్త కోపంగా. అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ సుమిత్ర వెంటనే అనన్య దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుంది. నా కొడుకు ఇంత మంచి అమ్మాయిని ప్రేమించాడని నాకు ముందే తెలిసి ఉంటే నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి సంబంధాన్ని మాట్లాడేదాన్ని. మీ ఇద్దరి జోడి చాలా ముచ్చటగా ఉంది అని నవ్వింది. ఆ మాటతో అభి అను ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత అనన్య మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకుంది. అదే వేదికపై అభిరామ్ ఆమెకు బెస్ట్ స్టూడెంట్ అవార్డును అందించాడు. అందరి చప్పట్ల మధ్య ఇద్దరి కళ్ళు ప్రేమతో మాట్లాడుకుంటున్నాయి. తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో అభిరామ్ అనన్య వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లిపీటలపై పట్టు చీరలో ఉన్న అనన్యను చూసి అభిరామ్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి నుదుట సింధూరం పెట్టాడు. పెళ్ళైన మొదటి రాత్రి ఇద్దరి రూమ్ మల్లెపూల సువాసనతో నిండిపోయింది. అనన్య సిగ్గుతో తలదించుకొని బెడ్పై కూర్చొని ఉంది. అభిరామ్ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేశాడు. మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆమె ముఖంపై ఉన్న దుప్పటాను పక్కకు జరిపి ఆమె గడ్డాన్ని పైకెత్తాడు. గుర్తుందా అను, ఒకప్పుడు నిన్ను చూడ్డానికి నా రూమ్ కిటికీ వైపు పరిగెత్తేవాణ్ణి. కానీ ఈ రోజు నుండి నా ప్రపంచం, నా కిటికీ, నా సర్వస్వం నువ్వే అన్నాడు చాలా ఎమోషనల్గా. అనన్య అతని కళ్ళల్లోని ఆరాధనను చూసి అతని గుండెలపై వాలిపోయింది. అభిరామ్ ఆమెను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. రూమ్ లైట్లు డిమ్ అయ్యాయి. కిటికీలోంచి వచ్చే చల్లని వెన్నెల వారిపై పడుతుండగా ఇద్దరు డాక్టర్ల గుండె చప్పుళ్ళు ఒకే లయగా మారి ఆ రాత్రి వారి ఏకత్వాన్ని చాటి చెప్పింది. ఇక్కడితో కథ అయితే ముగిసిపోలేదు. పెళ్ళైన తర్వాత వారి జీవితం ఎలా సాగింది, డాక్టర్గా బాధ్యతలు, భార్యాభర్తలుగా వారి మధ్య కుదిరిన మరింత గాఢమైన రొమాన్స్ ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.